వీర్య కణాలు లేకుండా పోవటం, మానవ జాతికి ఇంకా 10-15 సంవత్సరాల్లో పిల్లలే పుట్టరని WHO వాళ్ళు చెప్పేస్తున్నారు. ఎందుకంటే వీర్య కణాలు 150 మిలియన్స్ ఉండేటివి 1975లో, ఇప్పుడు 25 మిలియన్స్కి వచ్చేసాయి యావరేజ్. అది దురంతం. మీకు వీర్య కణాలు వృద్ధి కావాలంటే పుస్తకంలో సంతానలేమి అని రాసింది, ఆ పట్టిలో ఉన్నది ఎస్పెషలీ రోజులు. సామెల్లో ఉన్న పీచు మీ జననాంగాల్ని శుద్ధం చేస్తుంది అనమాట. అంటే మీ హార్మోన్ బ్యాలెన్స్ని వెనక్కి తీసుకొస్తుంది. తోడు మీకు కావాల్సిన కషాయాలు వేపాకు, రావియాకు, మునగాకు, చింతాకు, తమలపాకు. ఈ 5 కషాయాలు వారం వారం మార్చి తాగండి. అది ఆడవాళ్ళైనా పర్వాలేదు, మగవాళ్ళైనా పర్వాలేదు. సంతానలేమికి 2 కారణాలే, ఒక్కరే కాదు. సో ఆడవాళ్ళనే చూస్తుంటారు సంతానలేమి అంటే. యాక్చువల్లీ ప్రాబ్లం 90% ఇక్కడ ఉందని అందరికీ గమనించుకోవాలి. సో వీర్యకణాల వృద్ధి కోసం, అంతేకాదు లింగ స్తంభనం రావట్లేదు, ఎరెక్టైల్ ఫంక్షన్స్ సరిగ్గా లేదు, అర్లీ ఎజాక్యులేషన్స్, ఇలా లైంగిక సంబంధమైన రోగాలన్నీ ఆ సంతానలేమి అని పట్టిలో ఉన్నదాన్ని మీరు చాచు తప్పకుండా పాటిస్తే 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు బాగైపోతాయి. ఏమి ఇబ్బంది లేదు. హెయిర్ లాస్, నెయిల్ లాస్, వెయిట్ లాస్, అన్ని లాస్. డిఫరెంట్లీ ఏబుల్డ్ కిడ్స్, ఇవన్నీ చాలా మందికి, అదే చెప్పాను కదా, ఇక్కడ నరాల సంయోజనం సరిగ్గా లేకపోవటం వల్ల ఇలా దేహంలో కొన్ని భాగాలు సరిగ్గా నరాల సంబంధమైన సిగ్నల్స్ సరిగ్గా దొరక్కపోవటం వల్ల దానికి కావలసిన పౌష్టికాంశాలని అందజేసుకోలేక, కూడబెట్టుకోలేక ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తున్నాయి. దీనికి డిఫరెంట్లీ ఏబుల్డ్ కిడ్స్ అని చూశానమ్మా, తెలుసు, అర్థమైంది. ఇలాంటివన్నీ నేను చెప్పిన ఇక్కడ సరిగ్గా లేకపోవటం వల్ల. సో ఇక్కడ సరి కావాలంటే వెర్రి నువ్వుల నూనె 1 వారం, నువ్వుల నూనె 1 వారం, కొబ్బరి నూనె 1 వారం, కొర్రలు, అండు కొర్రలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ, కషాయాల్లో సదాపాకు కషాయం, దాల్చిన చెక్క కషాయం, పసుపు కషాయం, అరటి బోధ కషాయం, సరస్వతి ఆకు కషాయం, బ్రాహ్మి ఆకు కషాయం, ఈ 5-6 కషాయం అన్నీ తాగాల్సిన పని లేదు. వారానికి ఒకటి మార్చుతూ ఈ 6 7 ఏది దొరికితే దాన్ని చేస్తూ ఉంటే మీరు 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో 80 to 90% బాగవుతూ వస్తాయమ్మా. ఆటిజం గురించే చెప్పింది ఇంతసేపు, పుస్తకంలో కూడాను పట్టి రాసి ఉంచారు. డ్రగ్ అడిక్ట్స్ చెప్పాను కదా, పెగ్ వేయమంటే మగ్గు తాగేది, మార్ఫిన్ అడిక్షన్, కోడీన్ అడిక్షన్, ఈ పాన్ పరాగి నోట్లో పెట్టుకోవడం, తంబాకు, సిగరెట్ తాగటం, కాఫీలు, టీలు తాగటం, రోజుకు 5 సార్లు 6 సార్లు కాఫీలు, టీలు తాగటం, ఇలాంటివన్నీ నరాల దౌర్బల్యాన్ని పెంచే ఈ అడిక్షన్స్ వల్ల. కాఫీలో కెఫీన్ ఉంది, సిగరెట్లో, తంబాకులో నికోటిన్ ఉంది, ఈ డ్రగ్స్లో మార్ఫిన్, కోడిన్, చాక్లెట్లు కూడాను అడిక్షన్, థియోబ్రోమిన్ అనే ఆల్కలాయిడ్ ఉంది. సో పిల్లలకి చాక్లెట్లు ఇవ్వకండి, మీరు మీ పిల్లల్ని కావాలని అడిక్ట్ చేస్తున్నారనమాట. ఈ అడిక్షన్స్ నుంచి దూరం కావాలంటే మీరు రేపే మాయం చేసుకోలేరు, నిదానంగా అంచెలంచెలుగా దూరం కావాలి. మేము ఈ చట్టాల నుంచి దూరం కావాలని మీరు సంకల్పం చేసుకొని, మీరు చాక్లెట్ తినాలి అనిపించినప్పుడు మీరేం చేయాలంటే కానుగ ఆకు కషాయం ఫస్ట్ తాగండి, తర్వాత చాక్లెట్ తినండి. తిప్పతీగ ఆకు కషాయం తాగండి, తర్వాత సారాయి తాగండి. చమురు ఆకు కషాయం తాగండి, తర్వాత కావాలంటే ఒక పెగ్గు వేసుకోండి, లేకపోతే ఆ డ్రగ్ అడిక్ట్స్ అయితే ఆ డ్రగ్ తీసుకోండి. అలా మీరు ఈ అలవాటుకు ముందు ఈ కషాయాలు తాగడం మొదలు పెట్టండి. 6 నెలల్లో మీరు ఆ పదార్థాలని వదిలేసేదానికి వీలవుతుంది. కానుగ ఆకు కషాయం, తిప్పతీగ ఆకు కషాయం, చమురు ఆకు కషాయం, కొర్రలు, అండు కొర్రలు మూల ఆహారం. మీ దుశ్చటాల నుంచి మీరు బయటపడవచ్చు. అది కాఫీ దుశ్చటం కావచ్చు, సారాయి కావచ్చు, తంబాకు, ఈ పొగాకు కావచ్చు, సిగరెట్ కావచ్చు, లేకపోతే డ్రగ్ అడిక్షన్స్, ఈ మార్ఫిన్, కోడిన్, ఇలాంటి వేరే పలు రకాలమైన డ్రగ్స్ ఉన్నాయి. నోట్లో పెట్టుకోవడం, పాన్ పరాగులు, ఇవన్నీ ఇలా పుచ్చుకొని నోట్లో, ఇలాంటివి దుశ్చటాల నుంచి
ఖచ్చితంగా బయటపడవచ్చు. వందల వేల మంది ఈ కషాయాలు, ఈ ఆహారం తినడం మొదలు పెట్టిన తర్వాత బాగవుతున్నారు, అందులో సందేహం లేదు. సో కానుగ కషాయం, తిప్పతీగ కషాయం, చమురు ఆకు కషాయం, తంగడి ఆకు అని కూడా ఇంకొక ఆకు వస్తుంది, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. చాలా మందికి నా దేహం వేడిది, సిరిధాన్యాలు తింటే ఇంకా వేడవుతుంది అని అనుకుంటుంటారు. వేడి అనేది మీరు సిరిధాన్యాల్ని నానబెట్టకుండా సరిగ్గా వంట చేయడం వల్ల. చాలా మంది ఏం చేస్తారు, కుక్కర్లో పెట్టి కూగించేస్తారు, అది ఉడికినట్లే ఉంటుంది, పైన ఆ ప్రెషర్కి ఉడుకుతుంది, కానీ మధ్యలో ఉన్న పొర్రలు పీచు పదార్థం ఉడికిండదు అన్నమాట. అందువల్ల మీకు వేడి అనిపిస్తుంది. సో మీరు సిరిధాన్యాల్ని వంట చేసుకోవాలంటే రాత్రి నానబెట్టి ఉదయం వండుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మట్టి కుండలు 5 నిమిషాలు అలా మామూలుగా బయట వెళ్ళినా ఉడికిపోతాయి నానడం వల్ల. నానకుండా ఉంటే మీరు ఏం చేసి సర్కస్ చేసినా అది ఉడకదు అనమాట. సో ఉడకబెట్టాలంటే మీరు ఫస్ట్ సిరిధాన్యాన్ని నానబెట్టాలి. అంతేకాకుండా ఊరికనే మీకు వేడవుతుందన్నా కానీ సింపుల్గా అరికల్ని ఉడకబెట్టాలంటే నానబెట్టి ఉడకబెట్టుకొని తింటే మీ దేహం చల్లగా అవుతుంది. దానికి తోడు మెంతుల కషాయం, మెంతులు, జీలకర్ర కషాయం, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఒక వారం ఆవాలు, ఒక వారం జీలకర్ర, ఒక వారం మెంతులు. ఇన్ఫ్యాక్ట్ ఈ 3 కాంబినేషన్ వారం వారం తాగితే మీ ఉదర సంబంధ రోగాలు, బ్రెయిన్ అంటే వికారాలుగా ఆలోచిస్తారు, ఏదేదో ఆలోచనలు వస్తుంటాయి, నెగిటివ్ థాట్స్, అదంతా వచ్చేదంతాడు కూడాను ఈ 3 కషాయాలతో పాటు సన్న ఉల్లిపాయల కషాయం, తులసి కషాయం, సరస్వతి ఆకు కషాయం, పుదీనా, ఇంకా మంచి కషాయం అన్నిటికంటే అంటే గోంగూర కషాయం. అద్భుతమైన కషాయం. ఆల్మోస్ట్ అన్ని రోగాలకు రామబాణం. నాకేమి దిక్కు తోచట్లేదంటే వెళ్ళి గోంగూర కషాయం తాగండి, మీ మెదడు పునశ్చేతనం అవుతుంది. అంత అద్భుతమైన కషాయం. సో ఇలా కషాయాల్ని మీరు జాగ్రత్తగా ఆ రోజు ఫ్రెష్గా తయారు చేసుకొని తాగండి. పొడులు చేసుకుంటాము, ఎండబెట్టుకుంటాము, ఇలా సోంబేరితనాలు చేసుకోవద్దండి. పార్కిన్సన్స్, ఆల్జైమర్స్. పార్కిన్సన్స్ అంటే వణుకే రోగం, వణుకుతూ ఉంటుంది, కొందరు మర్చిపోతూ ఉంటారు. ఆల్జైమర్స్లో పూర్తిగా మర్చిపోతారు. ఇలాంటి నర దౌర్బల్యాలు, నర సంబంధ రోగాలు ఇప్పుడు అమెరికాలో సోకాల్డ్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో క్యాన్సరు, డయాబెటీస్ దాని గురించి పట్టించుకోవట్లేదు, ఏదో ఒకటి చేసుకుంటారు. కానీ పార్కిన్సన్స్, ఆల్జైమర్స్కి భయపడుతున్నారు. మన దురదృష్టం కొద్దీ మన దేశంలో కొన్ని ఈ రోగాలు మెల్లిగా వచ్చేస్తున్నాయి. గడిచిన 5 సంవత్సరాల్లో పార్కిన్సన్స్, ఆల్జైమర్స్ మన దేశంలోనే ఎక్కువ అవుతుంది. ఈ ఆహార పదార్థాలే దీనికి కారణమని ఎవరు చెప్పట్లేదు. అంటే మీరు ఈ పదార్థాలని వదిలేసి వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె వారం మార్చి 3 చెంచాలు ఉదయం లేచి తాగితే పడిగడుపున, తర్వాత కషాయాలు, సాదాపాకు, పసుపు, అల్లము, బిల్వం, ఇలా కషాయాలు తాగుతూ అరికలు 3 రోజులు, సామెలు 3 రోజులు ఎక్కువగా తినాలి. మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తినాలి. దీన్ని మీరు చాచు తప్పకుండా 9 నెలలు చేస్తే పార్కిన్సన్స్, చాలా మందికి సంతకాలు చేయడం కావట్లేదు, చేయి జరుగుతూ ఉంటుంది. 6 వారాల్లోనే సంతకం కరెక్ట్గా చేయడం మొదలుపెట్టారు చాలా మంది, వందల వేల మంది. సో జాగ్రత్తగా గమనించండి, పుస్తకంలో పట్టీలో రాశారు, గమనించి మీరు వాడండి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, రొమాటిక్ ఫ్యాక్టర్స్ ఇవంతా విదిన్ వీక్స్, 6 to 9 వీక్స్ మాయమైపోతాయి మీరు సిరిధాన్యాలు తింటే. చెప్పాను కదా, హృదయ సంబంధ రోగాలు, దోసకాయ జ్యూసు, సొరకాయ జ్యూసు, బూడిద గుమ్మడికాయ జ్యూసు, 9 వారాలు, వారం మార్చి 3 రౌండ్లు చేసే లోపల మీకు ఇవన్నీ మాయమైపోతాయి, ఏ ఇబ్బందులు ఉండవు.